శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల వేడుకలో జరిగిన తొక్కేసలాట ఘటనకు సంవత్సరం పూర్తయ్యే వేళ బాధిత కుటుంబ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన భాస్కర్ భార్య రేవతి మరణం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అదే సమయంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ కుటుంబానికి అందుతున్న సాయం, శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ అండ్ భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడు. ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. వన్యవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది.